కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ పల్లె దవాఖానాకు నేషనల్ క్వాలిటీ సర్వీసెస్ అసిస్టెంట్ టీం సందర్శించి జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికేట్ కోసం నాణ్యత ప్రమాణాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఆయుష్ ఆరోగ్య మందిరంలో ఏమేమి ఉన్నాయి, మనం ఇచ్చిన మందులు, సర్వీసెస్ గాని శుభ్రత పరిశుభ్రత గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించి జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికేట్ ఇస్తారని తెలుపుతూ హుజూరాబాద్ డిప్యూటీ డిహెచ్ఎంఓ డాక్టర్ చందు హుజూరాబాద్ లో ఉన్న అన్ని సబ్ సెంటర్లో జాతీయ స్థాయి గుర్తింపు రావాలని కృషి చేస్తున్నట్లుగా నేషనల్ టీం వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో నేషనల్ టీం అజయ్ సింగ్, సేకలత, సాగర్ డిస్ట్రిక్ట్ డాక్టర్ చందు, డిప్యూటీ డిఎంహెచ్ఓ హుజూరాబాద్ డాక్టర్ అరుణ, మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి వావిలాల డాక్టర్ కార్తిక్, పిఎల్హెచ్పి బిజిగిరి షరీఫ్ డాక్టర్ మొగ్లీ, ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ మోహన్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ పిహెచ్సి వావిలాల సదానందం, ఎంపీహెచ్ఎస్ పిహెచ్ఓ వావిలాల రాజా శ్రీధర్ రావు, ఫార్మసీ శ్రీముఖ, ఎంపీహెచ్ఏ బిజిగిరి షరీఫ్ తిరుమల, ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు। మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ మనకు ఉన్న దాంట్లో ఎన్కాస్ట్లో సెలెక్ట్ అయింది అనుకోండి, ఉంటే దాంట్లో ఏంటంటే మనకి ఆల్ క్వాలిటీ సర్వీసెస్ మనము ఏదైతే ఒక పేషెంట్స్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ మనం ఇవ్వచ్చు అనేది ఒక క్వాలిటీ సర్వీసెస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాము। ఎందుకంటే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఎలాంటి అయితే సర్వీసెస్ మనం అక్కడ ఇవ్వగలుగుతున్నారో అదే సర్వీసెస్ మనము మ్యాక్సిమం మనం ఇక్కడ సబ్ సెంటర్ లెవెల్లో ఇవ్వడానికి కోసము ఈ ఎన్కాస్ కింద ఇది సెలెక్ట్ అయింది। ఈరోజు ఇక్కడ మనకు అసెస్మెంట్ జరుగుతుంది। ఇక్కడ కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు, ఫార్మసీ మన ఏఎన్ఎం, ఇద్దరు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ ఉంటుంటారు। అంటే సబ్ సెంటర్ లెవెల్లో కొన్ని సర్వీసెస్లలో మనకి కొన్నిసార్లు మనం పిఎస్సి లెవెల్లో పోవాల్సి వస్తుంది। అట్లా కాకుండా ఏంటంటే ఇక్కడే మనకి ఆల్ ఫెసిలిటీస్ ఏదైతే మనం ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇస్తామో ఆ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ జరుగుతుంది। వారానికి 2 సార్లు మనకు ఆరోగ్య మహిళ జరుగుతుంది। ఇక్కడ ఆరోగ్య మహిళలో కూడా వాళ్ళకు స్పెషల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన పరీక్షలు చేయడము జరుగుతుంది। ఇక్కడ ఇమ్యునైజేషను తర్వాత ఈ రొటీన్ మన ప్రాసెస్ అన్నీ జరుగుతుంటుంటుంది। మన ఎన్సిడి క్లినిక్ కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచే మెడిసిన్స్ ఇవ్వడము, తర్వాత యువ క్లినిక్స్ అనేది మనం చేయడం, ఇట్లా అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ ఏదైతే టీబీ, లెప్రసీ, మిగతాది ఏదైతే హుజూరాబాద్ డివిజన్ కరీంనగర్ జిల్లా। ఈరోజు ఇక్కడ మనకి బిజిగిరి షరీఫ్ అనే సెంటర్ వావిలాల పిఎస్సి జమ్మికుంట మండల్ హుజూరాబాద్ డివిజన్ కరీంనగర్ జిల్లాలో ఈరోజు మనకి ఇక్కడ నేషనల్ క్వాలిటీ సర్వీసెస్ మన అసెస్మెంట్ ఈరోజు మనకు వర్చువల్ మీటింగ్ ద్వారా మనకు జరుగుతుంది నేషనల్ టీం ద్వారా। ఇక్కడ ఏంటి ఎన్కాస్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ మనకు ఉన్న దాంట్లో ఎన్కాస్ట్లో సెలెక్ట్ అయింది అనుకోండి, ఉంటే దాంట్లో ఏంటంటే మనకి ఆల్ క్వాలిటీ సర్వీసెస్ మనము ఏదైతే ఒక పేషెంట్స్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ మనం ఇవ్వచ్చు అనేది ఒక క్వాలిటీ సర్వీసెస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాము। ఎందుకంటే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఎలాంటి అయితే సర్వీసెస్ మనం అక్కడ ఇవ్వగలుగుతున్నారో అదే సర్వీసెస్ మనము మ్యాక్సిమం మనం ఇక్కడ సబ్ సెంటర్ లెవెల్లో ఇవ్వడానికి కోసము ఈ ఎన్కాస్ కింద ఇది సెలెక్ట్ అయింది। ఈరోజు ఇక్కడ మనకు అసెస్మెంట్ జరుగుతుంది। ఇక్కడ కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు, ఫార్మసీ మన ఏఎన్ఎం, ఇద్దరు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ ఉంటుంటారు। అంటే సబ్ సెంటర్ లెవెల్లో కొన్ని సర్వీసెస్లలో మనకి కొన్నిసార్లు మనం పిఎస్సి లెవెల్లో పోవాల్సి వస్తుంది। అట్లా కాకుండా ఏంటంటే ఇక్కడే మనకి ఆల్ ఫెసిలిటీస్ ఏదైతే మనం ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇస్తామో ఆ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ జరుగుతుంది। వారానికి 2 సార్లు మనకు ఆరోగ్య మహిళ జరుగుతుంది। ఇక్కడ ఆరోగ్య మహిళలో కూడా వాళ్ళకు స్పెషల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన పరీక్షలు చేయడము జరుగుతుంది। ఇక్కడ ఇమ్యునైజేషను తర్వాత ఈ రొటీన్ మన ప్రాసెస్ అన్నీ జరుగుతుంటుంటుంది। మన ఎన్సిడి క్లినిక్ కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచే మెడిసిన్స్ ఇవ్వడము, తర్వాత యువ క్లినిక్స్ అనేది మనం చేయడం, ఇట్లా అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ ఏదైతే టీబీ, లెప్రసీ, మిగతాది ఏదైతే ఫైలేరియా ప్రోగ్రామ్ అన్నీ ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్తో నడుచుతో పాటు ఇంకా మనకి మన టెలిమానస్, మనకి మానసిక ఒత్తిడికి సంబంధించిన ఉన్నా కూడా ఇక్కడ నుంచి మన టోల్ ఫ్రీ నెంబర్లో కూడా టెలిమానస్ కూడా ఇక్కడ నుంచి మనకి సర్వీసెస్ అందడానికి అవకాశం ఉంటుంటుంది। ఈరోజు మనకి ఇక్కడ బిజిగిరి షరీఫ్లో చేయడం మనము ఇది సెలెక్ట్ అయితే మనకి ఇంకా అన్ని విధాలుగా మనకు ఫెసిలిటీస్ పెరిగి మనకు ఇంకా క్వాలిటీ సర్వీసెస్ మనము నేషనల్ లెవెల్లో వాళ్ళైతే ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నారో ఆ క్వాలిటీ సర్వీసెస్ కూడా మనము ఇక్కడ ఇవ్వడానికి కూడా మనకి అవకాశం ఉంటుంటుంది। ఈరోజు మనకు అసెస్మెంట్ జరుగుతుంది। అన్నీ వాళ్ళకి ఏదైతే నేషనల్ టీం వాళ్ళకి అడిగే క్వశ్చన్స్ అన్నీ మనము చెప్పడము, చూడడము, వాళ్ళు కూడా అక్కడి నుంచి మొత్తం త్రూ లైవ్ వీడియో ద్వారా చూస్తున్నారు। మనం మ్యాక్సిమము ఎన్కాస్కి మనము కంపల్సరీ సెలెక్ట్ అవుతాము అని చెప్పేసి నమ్మకం అయితే ఉంది। ఇది మనకు బిజిగిరి షరీఫ్ రావడము మనకు కూడా ఒక లక్కీగా భావించి దీన్ని మనం So whenever sir identified, sir,
average of 15 to 20 cases screening. ASAP camp every month we are conducting ASAP camp. In that camp we are collected 15 to 20 samples per month, sir. We are sending samples to Tunad Center, Jamikonda, nearby 10 kilometers lab. So whenever the notifiable or identified cases, and our safety supervisor will be following, and they will do the treatment follow-up and treatment as well, and we have a dot provider also, and everyone will be coordinated. As of now, for the past 3 months, 4 months, there are no cases, new cases. So shall we see the CHO room, sir? Yeah, yeah. So the E-Trade card is participating in the summer. Sir, E-Trade campaign I see. sir, E-Trade toolkit is available, sir. I will show. The E-Trade toolkit is available. So that is kept in some of the No, sir. CHO areas. In the CHO area only, sir. Now actually they have kept in the trays and all this thing, sir. E-Trade toolkit is, So what's an IC? You don't have an IC for E-Trade? sir. In the E-Trade toolkit only we have a food pyramid, one IEC and a personal hygiene IEC. Sir. Just 1 second, sir. I will show. Yes. Self and media. 45 seconds. కనిపిస్తుంది లేదు. ఇది పట్టుకోవాలి నేను కెమెరా స్విచ్ చేస్తాను. ఫుడ్ పిరమిడ్ and other IEC also available. Actually, sir, our people will carry this toolkit to the VHNDs also. So that's the reason this is the mobile picture. Whenever they will go to the VHNDs, they will show all the posters related to the diet, do's, don'ts of the everything. And they will explain the food pyramid also. Okay. ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క ఫోటో కాకపోతే సింగిల్ కాకుండా పీడిఎఫ్ చేసుకోండి. నేను మామూలుగా డైరెక్ట్ సార్ షల్ వి కంటిన్యూ సార్? Yeah, yeah. సార్ సో వీ హ్యావ్ వన్ టేబుల్, doctor table, doctor chair, examination table and food step is also available, sir. And washing area, sir, ఒకసారి ట్యాప్ ఓపెన్ చేసి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి విజిగిరి చరిత్రలో జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికేట్ కోసం నాణ్యత ప్రమాణాల గురించి మనకు జాతీయ స్థాయిలో ఒక అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఈ అసెస్మెంట్ అనేది వర్చువల్గా జరుగుతుంది. వర్చువల్గా అంటే మనకు వీడియో ద్వారా మనకు జరుగుతుంది. సో ఈ వర్చువల్ అసెస్మెంట్లో ఈ జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికేట్లో భాగంగా మన దగ్గర అంటే మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఏవేవైతే సేవలు అందిస్తున్నామో అన్ని సేవల్ని స్టాండర్డ్స్గా క్వాలిటీగా మనం అందిస్తున్నామా లేదా అనేది ఇందులో ముఖ్యంగా వారు చూస్తారు. ఈ స్టాండర్డ్స్ అనేది ఏ విధంగా ఉంటుందనంటే మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనేది పరిశుభ్రత మెయింటైన్ చేస్తున్నామా లేదా, అలానే మనం ఇస్తున్న సర్వీస్ అన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నామా లేదా, మన దగ్గర అన్ని సర్వీసెస్ సంబంధించిన సేవలు కానీ మందులు కానీ అన్నీ సవ్యంగా అందిస్తున్నామా లేదా, మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్లు కానీ ఏఎన్ఎంస్ కానీ సిస్టర్లు కానీ అందరూ కూడా నాణ్యతగా సర్వీసులు ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేస్తూనే మనం ఏవైతే ఇస్తున్నామో ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామో లేదా అని వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. అలా చెక్ చేసిన తర్వాత అన్నీ బాగున్నాయి అని అనుకుంటే కనుక మనకు నాణ్యత ప్రమాణాల సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తారు. అంటే జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికేట్ అనేది మనకు వస్తుంది. సో ఇందులో భాగంగా మన హుజరాబాద్ డివిజన్లో ఉండే డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ మన డాక్టర్ చందు సార్ చాలా కృషితో ఈ మన హుజరాబాద్ డివిజన్లో ఉన్న అన్ని సెంటర్స్ నాణ్యత ప్రమాణాలతో జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికేట్ రావాలనేది సార్ కళ. అది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క సెంటర్ని మనం ఆ స్థాయికి తీసుకుపోవాలనేది మనం కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ.